విశ్వ మీద ప్రాంక్ చేయబోతున్నా. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. అండ్ స్పెషల్లీ ఎప్పటి నుండో ఒక ప్రాంక్ చేయాలని ఉంది. సో కొంచెం ఫన్గా చేద్దామని చెప్పేసి అనుకున్నా. పెద్ద ప్లానింగే. మీ అన్న వచ్చిన తర్వాత అన్నని మళ్ళీ నేను మొత్తం క్లీన్ చేస్తాను, మొత్తం దులుపుతా ఈరోజు అనమాట. కూసోకు ఇప్పటి వరకు ఇవన్నీ దులిపి అన్ని క్లీన్ చేస్తే నువ్వు వచ్చి మహారాజ్ లెక్క కూర్చుంటావా? కూర్చుంటే ప్రాబ్లం ఏంది? ఇప్పుడు కూర్చుంటే ప్రాబ్లం కాదు, నేను క్లీనింగ్ చేస్తున్నాను నీకు తెలుసు. నువ్వు కావాలని జిమ్కి ఎందుకు పోయినావు చెప్పు. పని చేయకుండా అయిపోయినాక వచ్చిండు మంచి కదరా. నువ్వు నా మీద కోపంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు ఫస్ట్ అది చెప్పు. అయ్యా పని ఉందంటే నువ్వు ప్రోటీన్ గిట్టిన అంటే ఏమన్నా పిచ్చ నాటకాలు చేయకుండా చెప్తున్నా. నాకు అర్థమైతలేదు. నువ్వు నాటకాలా? నాకు కోపం వచ్చిందంటే ఇక భూకంపం, గోడ వలగొడతావు, స్విచ్ వలగొడతావు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఏమన్నంటే నిన్ను కొట్టలేను కాబట్టి వీటి మీద కోపం తీస్తున్నా అంటావు. కరెక్టే కదమ్మా. కావాలని ఇప్పుడు ఎందుకు పోయినావు నాకు చెప్పు. ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జిమ్కెందుకు పోయినావు అంటుంది. ఇంకా బట్టలు ఉన్నాయి, ఒక హాల్ మొత్తం నిండే అన్ని బట్టలు ఉన్నాయి. వేస్తా బట్టలు తెచ్చి. ఆ బట్టలు ఏం చేసినావు? టీచర్ ఎందుకు ఫోన్ చేసింది ఇప్పుడు? ఎవరినో దొబ్బిండంట, ఆయనకి టేబుల్ తగిలి రక్తం వచ్చిందంట. వీళ్ళు 1 వీక్ కోసం సస్పెండ్ చేస్తారంట. నాకు మీ అందరు చూస్తే ఎట్లా బీపీ లేస్తుందంటే గమ్మున కూర్చొని అర్థమవుతుందా? నాటకాలు చేస్తున్నా. నీకు అర్థం? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. సో ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే చాలా ధైర్యం చేసి నేను, రాయన్, చింటూ ముగ్గురు కలిసి విశ్వ మీద ప్రాంక్ చేయబోతున్నా. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. అయితే ఈరోజు కాన్సెప్ట్ ఏమనుకున్నామంటే, మేము బేసిక్గా అయితే ఇప్పుడు దీపావళి, దసరా దివాళి వస్తుంది కాబట్టి అంటే నిజంగానే ఇంట్లో కొంచెం క్లీనింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వీక్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దసరా దివాళి ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మాకు రాయన్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు షూట్స్ ఉన్నాయి, అండ్ విశ్వ గారు కూడా అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు. సో కుదరదు కాబట్టి ఈ వారమే క్లీనింగ్ అంతా పెట్టుకుందాము. చింటూ కూడా అట్లనే ఫ్రీ ఉంది కాబట్టి క్లీనింగ్ పెట్టుకున్నాము. అండ్ క్లీనింగ్ ఎలాగో చేస్తున్నాం కదా, కొంచెం మీ అన్నని ఆట పట్టిద్దాం, ఫన్ కోసం జస్ట్ ఫన్, కొంచెం ఆట పట్టిద్దాం. చాలా రోజులైంది. అండ్ స్పెషల్లీ ఎప్పటి నుండో ఒక ప్రాంక్ చేయాలని ఉంది. సో కొంచెం ఫన్గా చేద్దామని చెప్పేసి అనుకున్నా. పెద్ద ప్లానింగే. సో ఇది నేను క్లీన్ చేస్తా, అది నువ్వు క్లీన్ చెయ్యి. మీ అన్న వచ్చిన తర్వాత అన్నని మళ్ళీ నేను మొత్తం క్లీన్ చేస్తాను, మొత్తం దులుపుతా ఈరోజు అనమాట. ఓకే, ఫస్ట్ అయితే నరిగా నిజంగా క్లీనింగ్ కూడా ఉంది, స్టార్ట్ చేద్దాం. సో ఈసారి ఈ దసరా దీపావళి క్లీనింగ్ కోసం నేను అగారో వాళ్ళది ఈ రీగల్ 800 వాట్స్ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేస్తున్నాను. ఈరోజు ఈ స్మాల్ స్పేస్ క్లీనింగ్ కోసం నేను ఈ మినీగా కాంపాక్ట్గా ఉన్న వాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ అగారో హ్యాండ్ హెల్డ్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్. అండ్ దీని మోడల్ నేమ్ వచ్చేసి రీగల్. సో ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్గా అండ్ చాలా కంఫర్టబుల్ టు యూజ్, ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. అండ్ రాయన్ అయితే ఈ దసరా దీపావళి క్లీనింగ్ కోసం మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తా అంటే వాడికి కూడా నేను క్లీనింగ్ చేయడానికి ఇచ్చేసాను. అండ్ చిన్నదని చెప్పేసి అసలు తక్కువ అంచనా వేయకూడదు, ఇది చాలా పవర్ఫుల్ విత్ 800 వాట్ అండ్ 6.5 కిలో పాస్కల్ సక్షన్ పవర్తో వస్తుంది.
అండ్ దీంతో మనకు రకరకాల అటాచ్మెంట్స్ని కూడా ఇచ్చారు. సో ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ ఇంకొకటి వచ్చేసి డస్ట్ కలెక్టర్ అనమాట. సో కలెక్ట్ అయిన డస్ట్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ ఈ పార్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్సైడ్ మనకు డస్ట్ కలెక్టర్ ఫిల్టర్ని కూడా ఇచ్చారు. సో ఈ అన్లాకింగ్ బటన్ని ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే మనం ఈ డస్ట్ కలెక్టర్ని బయటకు తీసుకొని క్లీనింగ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ మషిన్కి మనకు 5 మీటర్ పవర్ కార్డ్ని ఇచ్చారు. అండ్ వీటిలో అటాచ్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఇది క్రెవిస్ నాజిల్ అండ్ సెకండ్ వచ్చేసి ఇది హోస్ పైప్ అండ్ ఇది వచ్చేసి మల్టీపర్పస్ బ్రష్ అనమాట. సో మల్టీపర్పస్ బ్రష్ వచ్చేసి మనకు ఎక్కడైనా మన యూస్కి తగ్గట్టు మనం వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెండర్ని ఇచ్చారు. సో ఈ ఎక్స్టెండర్కి సక్షన్ ఓపెనింగ్ ఉంది కదా, దీన్ని అటాచ్ చేసి మనం ఈ అటాచ్మెంట్స్ని వాడుకోవచ్చు. అండ్ ఇట్ కమ్స్ విత్ 1 year వారంటీ కూడా. సో నెక్స్ట్ ఇంకా మిగతా క్లీనింగ్ కూడా మనము చేసేసుకుందాము, బికాస్ చిన్న చిన్న క్లీనింగ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా పెద్ద పార్ట్స్ ఇంకా ఉన్నాయి. సో వాటి కోసం అయితే ఈరోజు నేను అగారో వాళ్ళది ఏస్ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్, దీని మోడల్ నేమ్ వచ్చేసి ఏస్. ఇది వచ్చేసి 2-in-1 వ్యాక్యూమ్ క్లీనర్, వెట్ యాజ్ వెల్ యాజ్ డ్రై క్లీనింగ్ని చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ మోటార్తో వచ్చింది, అంటే 1600 watts మోటార్ అండ్ 21.5 kPa సక్షన్ పవర్ కూడా ఉంటుంది. దీని కెపాసిటీ వచ్చేసి 21 liters ఉంటుంది. ఇది హోమ్ యూస్ కోసం పర్ఫెక్ట్ వ్యాక్యూమ్ క్లీనర్. అంటే దీంట్లో ఇచ్చిన స్పేస్ కానీ, బాడీ స్టర్డీనెస్ కానీ, దీని క్వాలిటీ కానీ, ఆ స్టెయిన్లెస్ స్టీల్తో దీన్ని ఇచ్చారు కాబట్టి చాలా అంటే చాలా స్టర్డీగా ఉంటుంది. అండ్ ఇది కలర్ కాంబినేషన్ బ్లాక్, రెడ్ అండ్ స్టీల్ కలర్తో ఉంటుంది. దీంట్లో మనకు 3 liter డస్ట్ కలెక్టింగ్ బ్యాగ్ని కూడా ఇచ్చారు. ఇది యూజ్ చేసిన తర్వాత మనం వాష్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. నెక్స్ట్ ఇది సక్షన్ పోర్ట్. సో సక్షన్ పవర్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అండ్ కింద మనకు 360 degrees స్వైవెల్ వీల్స్ ఇచ్చారు. సో చాలా స్మూత్గా మొబిలిటీ అనేది అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బ్లోవర్ పోర్ట్. సో అన్ని అటాచ్మెంట్స్ ఇక్కడే అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో పాటు మనకి ఇంకా యాక్సెసరీస్లో ఏమేమి ఇచ్చారంటే ఇది ఒకటి క్రెవిస్ నాజిల్. సో ఎలాంటి స్పేస్కైనా క్లీన్ చేయడానికి మల్టీపర్పస్ నాజిల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది అబ్జార్ప్షన్ బ్రష్, అంటే వెట్ క్లీనింగ్ కోసం ఈ అబ్జార్ప్షన్ బ్రష్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్లోర్ క్లీనింగ్ కార్పెట్. సో కార్పెట్ లాంటి ఫ్లోరింగ్ ఉన్నా కానీ మనకు దానిపైన ఉన్న డస్ట్ బ్రూమ్తో కానీ వీటితో క్లీన్ చేయడానికి రాదు కాబట్టి ఈ బ్రష్, కార్పెట్ బ్రష్ మనకు దానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి టెలిస్కోప్ మెటల్ ట్యూబ్. సో వీటితో ఇచ్చిన అన్ని అటాచ్మెంట్స్ మనం ఈ టెలిస్కోప్ మెటల్ ట్యూబ్కి అటాచ్ చేసుకోవచ్చు. దీని లోపల మనకు ఒక క్లాత్ బ్యాగ్ ఇచ్చానన్నారు, 3 liter కెపాసిటీది, ఇదే ఆ క్లాత్ బ్యాగ్. సో దీని లోపల ఇలా ఉంటుంది అండ్ ఇది మనకు డస్ట్ కలెక్టింగ్ కోసం హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి 5 meters పవర్ కార్డ్ అనమాట. వ్యాక్యూమ్ క్లీనర్తో పాటు మనకు 1 year వారంటీ కూడా ఉంటుంది. అండ్ మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంది వ్యాక్యూమ్ క్లీనర్. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో కూడా ఇచ్చారు. క్లీనింగ్ కోసం ఈ 2 ప్రోడక్ట్స్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యాయి నాకైతే. సో ఈ 2 ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే వీటి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ ఖచ్చితంగా బై చేయండి. అంటే బేసిక్గా చెప్పాలంటే మేము ముగ్గురం కూడా అసలు విశ్వాకి అబద్ధం చెప్పే డేరింగ్ మాత్రం చెయ్యము, ఎందుకంటే ఆయనకు అబద్ధాలు అస్సలు నచ్చవు. సో ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పినా చింటూ అన్నకు అస్సలు చెప్పాలి. సో అంటే ఆయనకు నచ్చదు కాబట్టి మేము అసలు అబద్ధాలు చెప్పాము. రాయన ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పినా బాబాకి. అండ్ ఇది ఒక కెమెరా సెట్ చేసుకున్నా అండ్ ఇక్కడ టీవీ పైన ఇంకొక కెమెరా సెట్ చేసిన. సో ఇప్పుడైతే ఆయన జిమ్కి వెళ్ళిండు. కావాలని ఆయన జిమ్కి పంపించిన నేనే. ఇప్పుడు ఆయన అన్నాడు వర్క్ ఇది ఉంది కదా, క్లీనింగ్ ఉంది కదా, తర్వాత వెళ్తా అంటే లేదు నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపించిన. సో దయచేసి ఏం అనుకోవద్దు అండ్ అంతా జస్ట్ ఫన్ కోసం చేస్తున్నాము. అండ్ ఎట్లా వర్కౌట్ అవుతుందో తెలీదు, నేను మధ్యలో పుసుకుమని నవ్వుతానా నాకు తెలియదు. వీడికి ఇట్లా నవ్విండి అనుకో, ఈరోజు నా చెంప నీ చెయ్యి. చింటూ నీకు ఒక పని అప్ప చెప్తున్నా ఈరోజు. నేను ఏం మాట్లాడినా కానీ మధ్యలో అన్నని రెచ్చగొట్టాలి. నేను ఏమన్నా అన్నని
వెనకకెళ్ళి ఒక మాట ఇడాలి అంతే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అది ఎట్లా ఇడాలంటే ఇట్లా ఇట్లా అది ఇట్లా అంటినట్టు ఉండాలి. అది ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. అర్థమైందా? ఈరోజు అన్నకు కోపం తెప్పియాలి. అది ఏమవుతుందో మనం చూద్దాం తర్వాత. సరేనా? నేను పిలిచింది ఈరోజు క్లీనింగ్కి కాదు, నిన్ను దీని గురించే పిలిచిన ఈరోజు. నన్ను ఏమంటాడేమో భయం అయితే. ఏమన్నాడు తర్వాత సారీ చెప్దాం కాలు పట్టుకున్నావు. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. చెప్పు. అందరం కలిసి ప్రాంక్ కుమ్మేద్దాం అంతే. సో విశ్వ వచ్చిండు జిమ్ నుండి, ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాము. అంటే క్లీనింగ్ అంతా అయిపోయింది. నౌ లెట్స్ బిగిన్ ద గేమ్. హాయ్. ఎంతసేపు అంటే క్లీనింగ్ చేస్తున్నాం మేము. కూసోకు నువ్వు. ఇప్పటి వరకు ఇవన్నీ దులిపినాం. ఇప్పటి వరకు ఇవన్నీ దులిపి అన్ని క్లీన్ చేస్తే నువ్వు వచ్చి మహారాజ్ లెక్క కూర్చుంటావా? జిమ్ కు వచ్చినావు మళ్ళీ చెమట రాదా? చెమట దానికి అంటారా మరి? స్క్రిప్ట్ ఇక్కడ కూర్చుంటే ప్రాబ్లం ఏంది? ఇప్పుడు కూర్చుంటే ప్రాబ్లం కాదు, నేను క్లీనింగ్ చేస్తున్నాను నీకు తెలుసు. నువ్వు కావాలని జిమ్కి ఎందుకు పోయినావు చెప్పు. పని చేయకుండా కావాలని పోయినావు కదా నువ్వు. నిజంగా చెప్పు. నేను క్లీనింగ్ పెట్టుకున్నా, చింటూని రమ్మన్నా నీకు తెలుసు. నువ్వు ఇప్పుడు ఎందుకు జిమ్ పోయినావు? ఎందుకు జిమ్ పోయినా మంచిగా క్లీన్ పెట్టి జిమ్ పోతా. ఎంతసేపు పోతా జిమ్కి? తినమంతా పోతానా? అరే కానీ నేను ఒక్కదాన్ని ఎట్లా చేసుకోవాలనా? రోజు ఒక్కదాన్ని చేసుకుంటావా? నాకు అర్థం కాదు. నువ్వు పొద్దున్న దాకా పోతే ఎవరుంటారు ఇంట్లో? నేనే ఉంటా ఒక్కదాన్ని, నేనే చేసుకుంటా. ఉన్నప్పుడు చేయనా నీకు? నేను ఉన్నప్పుడు చేస్తావు కానీ ఇప్పుడు ఏందన్నట్టు? ఇప్పుడు నువ్వు అంత అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తావు? పో మళ్ళా పో జిమ్కి పో. రావుకాలంలో పుట్టుంటారా నేను? పో మళ్ళా జిమ్కి. ఇప్పుడు ఏం మాటలు మాట్లాడకు, అర్థమైందా? అయిపోయింది కదా క్లీనింగ్ అంతా, ఏం అవసరం ఉంది? అయిపోయినాక వచ్చిండు మంచి కదరా. స్నానం గినం ఏం అవసరం లేదు. ఏమైనా పెళ్లికి పోయేది ఉందా ఇప్పుడు? మళ్ళీ దులిపేది ఉంది, ఇంకొచ్చే క్లీనింగ్ ఉంది. ఎలాగో మళ్ళీ ఎట్లా దుల్పాలి కానీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు అంటావు? కామెడీ కనిపిస్తున్నా మనం ఏమన్నా జోక్ చేస్తున్నాం అనుకుంటున్నా. ఆయన అట్లే అనుకుంటాడు కానీ నువ్వు నా మీద కోపంగా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు ఫస్ట్ అది చెప్పు 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 చెప్పు. కోపంగా నేను వచ్చినావు లేటు. నువ్వు లేట్ జిమ్కే కదా పోయొచ్చిందే. ఊళ్ళో ఇద్దరికి నీకు పోయినా? అవునా? నాకు కానీ పని అంతా అయినాక వచ్చినావు కదా, నీతో హెల్ప్ ఉండే కదా నాకు. మీది క్లీనింగ్ అంతా ఓవర్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఎక్కి చేస్తే నేను కింద కుర్చీ పట్టుకోవాలి. చిన్నోడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, నేను ఎట్లా చేసుకోవాలి చెప్పు నాకు? మళ్ళా కూర్చుంటావు మళ్ళీ అంటే ఇక మళ్ళీ దొరుకుతాం మేము. ఏముందే ఎందుకు అవసరం? చింటూ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది కానీ అదంతా కాదు. నువ్వు సీదా ఆ బట్ట తీసుకో. చింటూ కుర్చీ తీసుకురా. నవ్వకొద్దు ఏదో అనుకుంటుండు. క్లీనింగ్ అంటున్నావు. రేపే దసరా ఉన్నదా నీకు? ఎల్లుండే దివాళీ? ఇప్పుడు రేపటి నుంచి వానికి ఎగ్జామ్స్ ఉన్నాయి నానా. ఆ తర్వాత నీకు షూట్ ఉన్నది, వానికి షూట్ ఉన్నది. తర్వాత నేను ముంబైకి వెళ్తున్నా. అంటే ఇప్పుడు అంటే ఇంకొకటి రాడు అంటే ఇల్లు స్టాప్ చేయడానికే నేను పని చేసుకున్నా. నేను పోయినాక నువ్వు చేస్తావా? నువ్వేం చెయ్యవు కదా. పెద్ద మాట అన్నాడు సరాడు. నీ ఫోన్లే సరిపోతాయి నీకు. పొద్దున్న దాకా ఫోను. నువ్వు ఏడుకోయినా గంట చేస్తావు. సరే దాన్ని క్లీన్ చేద్దాం దాన్న. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు నేనేమంటున్నా, అదంతా పోని ఎట్లా లేట్ వచ్చినావు? నా మూడంతా దొబ్బింది. సీదా ఆయన చైర్ పట్టుకో. నువ్వు ఆయన మీదికి ఎక్కుతాడు. ఆయన చింటూ ఏంటంటే ఇగో జూమర్ సాఫ్ చేయాలి. ఇది నాకు అందలేదు, నేను చేయలే. నీ కాచుతుంది ఫస్టే. నాకు కూడా అందుతుంది. అబ్బాయి కూర్చేసుకోరా అంటుతుంది. లేదు ప్రోటీన్ గిటిన్ ఏం తాగలేదు. అయ్యా పని ఉందంటే నువ్వు ప్రోటీన్ గిటిన్ అంటే పిచ్చ పిచ్చ నాటకాలు చేయకుండా చెప్తున్నా. నాకు అర్థమైతలేదు. నువ్వు నాటకాలా? ఏమ్రా వద్దే చూడొద్దు. నేను నాకు పనులన్నీ వదిలేసుకొని వస్తా. ఎట్లా నువ్వు పిలిచిన నీకొకటి తెలుసా? నువ్వు లేనప్పుడు కూడా గిట్లనే అరుస్తాడు. మీదికి వస్తాను. నా మీదికి వస్తాడు. అప్పుడు కూడా నిన్ను పిలిచిన నేను. సరే ఇది అందరికి ఎవరికి తెలియదు అనుకుంటా. అందరికి
మజాక్ అవుతుందా నీకు అర్థం ఇప్పుడు చెప్పా అంటే ఎవరన్నా ఉన్నారా ఇంట్లో వామ్మో నీతోని కోపంగా మాట్లాడాలంటే ఇగో జుట్టంతా తడిసిపోయి చెమట అయిపోయి నాకు టెన్షన్ వస్తుంది. అట్లుంటది మనతోని. నువ్వు మీ అన్నని చూడలేవు, నీకు తెలియదు. నువ్వు నీ ముందలు ఉన్నంత తీయగా నీ ముందలు ఉన్నాక చింటూ రా అన్నట్టు ఉండడు తెలుసా నీకు. ఒక్కసారి వచ్చిందన కోపం వచ్చిందంటే ఇక భూకంపమే. అది వలగొట్టు ఇది వలగొట్టు అదెత్తే ఇదెత్తే ఇదే ఉంటది నీకు. సరే ఇవాళ దూడిపిద్దాం అన్ని కానీ నువ్వు కూర్చోవు 2 నిమిషాలు. నేను కూర్చోను. ఏం ఎత్తేసినా నేను అన్ని ఎత్తేస్తావు కదా నీకు కోపం వస్తే. మరి నిన్ను ఇట్లా అన్ని ఎత్తేసి మాట్లాడతాను నేను. గోడ వలగొడతావు, స్విచ్లు వలగొడతావు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. గోడల వల్ల కొట్టడానికి హల్కి నానే నేను గోడల వల్ల కొట్టినా ఏదో ఏమన్నంటే నిన్ను కొట్టలేను కాబట్టి వీటి మీద కోపం తీస్తున్నా అంటావు. కరెక్టే కదమ్మా. కావాలని ఇప్పుడు ఎందుకు పోయినావు నాకు చెప్పు. ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జిమ్కి ఎందుకు పోయినావు అంటుంది. అరే చెప్పొద్దు ఇట్లానే ఉంటాడు. చూసినావా నువ్వు? చూసినా ఇప్పుడు తెలిసింది కదా నీకు. గిది ఎందుకు నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు ఎప్పుడు నేను కొత్తగా నాకు మీ ముగ్గురు చూస్తే కోపం వస్తున్నది. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు మీరు మాట్లాడినట్టు నేను మాట్లాడితే బాగుండదు. నేను చెప్తున్నా, నేను తీయగా మాట్లాడుతున్నా నవ్వుకుండా మాట్లాడుతున్నా అంటే ఓవర్ చేయదు. నేను కూడా మాట్లాడవచ్చు. చెప్పకుండా పోయినా చెప్పి నేనే పొమ్మన్నా కానీ ఇంతసేపు పోతారా మరి? టూ మచ్ గంటనే పోయినానే. చూసినా చేయి చూసినా ఎట్లా లేస్తుంది. చూస్తున్నా అన్ని చూస్తున్నా నేను. అరే చింటూ నేను చెప్తున్నా నీకు, నువ్వేదో ఎక్స్ట్రా చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు ఎక్స్ట్రాలు? ఇంకోడం ఉన్నాడా? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నిన్నే మేము ఏగలేకపోతున్నాం, మళ్ళీ ఇంకో మనిషి ఎవరు రాస్తారు ఇంటికి? నాకు చెప్పవా? అన్ని పోని గాని ఇగో ఇన్ని బట్టలు జమ అయినాయి. ఎన్ని బట్టలు ఉన్నాయి? గిన్ని బట్టలు. పిండొద్దు, అవి మడత పెట్టాలి. రోజుకి 4 బట్టలు, రోజుకి 4 జతలు. చెప్పు లే, నేను కూర్చునే హాలత్లో లేను. నాకు ఇప్పుడు ఆల్రెడీ కూర్చొని నాకు దిమాగ్ బాగా గరం ఉంది. ఇప్పుడు నేను కూర్చొని గరం అయింది అంతే. నువ్వు కావాలని పని తప్పించుకొని బయటకు వెళ్ళినావు. నువ్వు చేయందుకు లేపుతున్నావు నాకు చెప్పు. నేను ఎట్లా మాట్లాడుతున్నా? ప్రతిసారి దీనింటి ఏమిట్రా చూడు ఇప్పుడు మీకు అవన్నీ మాట్లాడొద్దు. మీకు మిగిలిన 3 పనులు. ఒకటి ఫ్యాన్లు క్లీన్ చేయాలి, ఈ జూమర్లు క్లీన్ చేయాలి. సక్కదానం ఇంటి నిండా లైట్లు పెట్టుకున్నావు కదా. ఇంకా బట్టలు ఉన్నాయి. ఒక హాల్ మొత్తం నిండే అన్ని బట్టలు ఉన్నాయి. వేస్తా బట్టలు తెచ్చి. ఆ బట్టలు ఎవరిది వాళ్ళకి ఇస్తా, మడత పెట్టుకోవాలి. అంతే మీరు చేయాల్సిన పని. మిగతా క్లీనింగ్ అంతా మేము చేసేసినాం. అంటే మీరు చేయాల్సిన పని కాదు చెప్పి టీవీ అది చెప్తివి, ఫ్యాన్ చెప్తివి, బాత్రూమ్ చెప్తివి, హాల్ చెప్తివి, బెడ్రూమ్ చెప్తివి, అంతే. ఇంకేమున్నాయి ఇంట్లో అని నేను చేయాలి. మేము ఎన్ని క్లీనింగ్ చేసినాం నీకేం తెలుసు? ఇవన్నీ ఇక్కడ దుమ్ము కనిపిస్తుందా? ఇగో లేదు. ఇక్కడ దుమ్ము ఉందా? ఇగో లేదు. ఇగో దీని మీద దుమ్ము ఉందా? బయట అక్కడ చూడు, మిర్రర్స్ క్లీన్ చేసినాము. నేను కిచెన్ క్లీన్ చేసిన, అన్ని కంటైనర్లు క్లీన్ చేసుకున్నా, బెడ్రూమ్లు క్లీన్ చేసినాము, వార్డ్రోబ్. ఫోన్ వస్తుంది. హలో, ఎస్ మ్యామ్. Yes, ma'am, he's there. Hi. When, ma'am? Okay, ma'am, I will inform. 1 week. Ma'am, I'm actually in between of the shoot. Can I call you in some time? Okay, ma'am. Is it sure Ryan has done it? Okay, ma'am. Okay. I will call. Ma'am, can I please call you in 1 hour? I'm in between of a shoot now. Okay. ఏం చేసినారా ఆయన స్కూల్లో? ఇడికిరా.
ఏం చేసినావు? టీచర్ ఎందుకు ఫోన్ చేసింది ఇప్పుడు? ఏం చేసినావు? ఏం చేసిండు తెలుసా? నీ ముద్దుల కొడుకు ఎవరినో దొబ్బిండంట, ఆయనకి టేబుల్ తగిలి రక్తం వచ్చిందంట, వీని 1 వీక్ కోసం సస్పెండ్ చేస్తారంట. అవసరం కంటే ఎక్కువ లాడ్ చేసి లాడ్ చేయలే. ఫస్ట్ ఏమైందో అనుకో నువ్వు ఉర్రకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందిరా? నిజంగా అంటాను బాబా నా వెనకాలకి వెళ్ళి ఒక ఆయన బస్ చేసిండు. నా ముందర ఒక ఆయన ఉన్నాడు. ఇట్లా నన్ను ఇట్లా చైర్ దొబ్బిండు. మళ్ళా నా టేబుల్ కి ఇట్లా తాకితే ఇట్లా టేబుల్ ఇట్లా తాకింది. ఆయన ఇట్లా హెడ్ వాడెవడో దొబ్బితే వీడు వానికి తగులుకుంటే వానికి నెత్తి తగిలింది. ఇప్పుడు వాని ఎవరు దొబ్బిందో తెలియదు కానీ వీని 1 వీక్ సస్పెండ్ చేస్తారంట. ఫస్ట్ విసుంటి మీద కాన్సన్ట్రేట్ చేయి, నా మీద కాన్సన్ట్రేట్ చేసుడు కాదు. అర్థమైంది? నేను నా మీదకి వస్తాడు చింటూ. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇప్పుడు నవ్వు వస్తుందా? స్కూల్కి వెళ్ళి ఫోన్ వస్తా నీకు? ఈడి చేసిన పనికి నువ్వు నన్నెందుకు అంటున్నావు? ఏం చేసినా ఏమనొద్దు, ఒక దెబ్బ వేయొద్దు, వీని ఒక్క మాట అనొద్దు. వీడు తెల్లగా ఉన్నాడు, వీనికి మరకలు పడొద్దు. వీడు ఏంటిది యాక్టింగ్ చేస్తుండే, దీనికి ఏం మరకలు పడొద్దు. ఇవన్నీ చేసినాయేమో తెలియదు నీకు. ఇప్పుడు బెల్ట్ ఎందుకు వానికి? తొప్పుడేంది అంటున్నా. నీ వల్లనే అయింది అది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నువ్వే ఇవన్నీ లాడ్ చేసి వాడిని ఇట్లా తయారు చేసింది నువ్వే. ఇంకా తెచ్చినా కదా ఇప్పుడు లాడ్ తీస్తా మొత్తం. ఇక్కడ ఏమనొద్దు, చేసినప్పుడు ఏమనొద్దు. ఇప్పుడు అంతా కలిపి ఒకటేసారి కోపం తీయాలి. ఇప్పుడా నేను లాభంలే. ఏం టార్చర్. మళ్ళీ ఎడుకోండు. ఏమో ఇక్కడ రండి మీరు. వాడిని అడగండి అసలు ఎందుకు చేసిండు అది. బాబా నేను నిజం చెప్తున్నాను. కాదు నాన్న, గట్ల దొబ్బుడేంది బెట్ట? నేను దొబ్బలే, నా వెనకాల నుంచి ఎవరో దొబ్బిండ్రు. నా చైర్ ఇట్లా ముందుకు పోతే నా టేబుల్ ముందుకు పోయినా మా ఫ్రెండ్ హెడ్ ఇట్లా బ్యాలెన్స్. ఎన్నిసార్లు చెప్తావు అదే? 7 days సస్పెండ్ అంటే 4 hours సస్పెండ్ అవ్వడం. ఒకసారి ఫోన్ చేసి అడుగు. అడిగినా ఆల్రెడీ మాట్లాడినా కదా. ఇప్పుడు ఆమె అదే చెప్పింది, షూట్ మధ్యలో ఉన్న 1 వీక్ 1 hour అయినాక ఫోన్ చేస్తా అని చెప్పిన. నాకు మీ అందరు చూస్తే ఎట్లా బీపీ లేస్తుందంటే గమ్మున కూర్చొని ఉన్నా. అర్థమవుతుందా? కాదు బెట్ట, చదువుకోండి కాక పోరని కొట్టుడు దొబ్బుడేందిరా? అసలు దొబ్బలేదు. అది గాలికొచ్చి కొట్టుకున్నాడు. ఈయన వారం రోజులు ఈయన ఇంటికి పంపించేసిండు. అడగొచ్చు కదా. చెప్పింది ఆమె ఆల్రెడీ. ఎన్నిసార్లు అడగాలి నేను? నాకు చెవులు వినిపిస్తే ఒక్కసారి చెప్తే. మా చిన్నోన్ని అయితే దెబ్బలు పడ్డా పర్వాలేదు, ఈయన్ని మాత్రం ఒక్క మాట ఏమనగాడు. ఇన్ని తెలుసు. ఇప్పుడేమో ఆయననే అంటుండు. రోజు ఇంట్లో ఉంటాడు మాడుతున్నా. ఇంట్లో ఉండకపోయినా నీతో ఉండడానా? నా ఏడుకోయినా కానీ నీ ఎంబడే ఉంటాడు కదా. తెలియదా నీ గురించి? అందరికి తెలుసు. నీ గురించి అందరికి తెలుసు. ఏం తెలుసు నా గురించి? అందరు తెలుసు. నువ్వు ఫస్ట్ నా మీదికి నిలబడ్డా. నేను నిలబడ్డావు. నువ్వు ఒక్క సెకండ్ లో వస్తావు ఇట్లా మీదికి. నాకు ఇట్లానే వస్తాడు. ఇట్లా పోతారా? ఎవరు చేస్తారు? పందికి లేదా? మాకు మస్తు పనులు ఉన్నాయి. అవన్నీ సాఫ్ సఫాయి చేసి ఇవన్నీ వీక్తున్నాయి. అన్ని ప్లీజ్ నాన్న, ఒక్క రోజే ఈ రోజు. టాయిలెట్ ఒకటే కదా నేను అడుగుమన్నది. గివి పంకలు గివిగా టాయిలెట్ అంతే కదా. జల్దీ రండి రానా, మడత పెట్టాలదా? బట్టలు మడత పెడదాము. అమ్మో, ఏమా మళ్ళా ఇవన్నీ మడత పెట్టాలి ఇప్పుడు. అన్ని మడత పెట్టాలి. అమ్మ తల్లి, దా కూర్చోదా. బట్ సగం ఏంది? సగం కంటే ఎక్క నీవే ఉన్నాయి మొత్తం. రోజుకి 4 వేసుకుంటావు, 4 జతలు. ఒకటి పనుకునేటప్పుడు ఒకటి. ఎవరు బట్టలు అలా కేసేయగో. బట్ ఎన్ని వెళ్తాయి చూడు. ఈయనే చూడు ఎన్ని వెళ్తాయి. చూడు ఎన్ని వెళ్తాయి. అన్ని యూఎస్ది, యూకేది. ఎన్ని డేస్ అవి? 1 month. ఈ 1 month కావు ఇవి. 4-5 రోజులు ఇంకున్నాయి. ఇగో ఏవి 4-5 రోజుల గన్నిగానమ్మా. మరి ఏమనుకుంటావు? మీ అన్న షోకులు ఎన్నున్నాయి అనుకుంటావు. కనిపినికి అట్లా కనిపిస్తాడు కానీ నువ్వు
ఇవన్నీ చేయక నాకు పండ్లు పెంచక ఇక్కడ ఆల్రెడీ పండ్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏం పెడుతున్నావు? నీ బట్టలు మడత పెట్టుకో. నా బట్టల మీద పడేస్తా. నీ బట్టలు తీసుకురా. ఇగో ఇది కూడా అన్నదే. ఇగో కుర్తాలు వినాయక నిమజ్జనంకి పిలిచిండ్రని ఒకటి వేసుకపోతాడు, జిమ్ కని ఒకటి వేసుకపోతాడు, వచ్చినాక స్నానం చేసి అగో చూడు ఎవ్వరి లొల్ల అనుకున్నది వీని ప్యాంటు ఈయన షర్టు. అరే కాదు బేట మీరు చెయ్యండి కదా. అరే ఇవి ఇచ్చినా కదా నువ్వు మడత పెట్టుకో కదా. నాకు కూడా చాలా ఉన్నది ఇంకా పని. ఇగో చూడు ఈ ప్యాంట్ ఈడు ఉన్నది, ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నా. అది కూడా నా మీదేనా? నీ బట్టలల్లా కలిసిపోయింది కాబట్టి నాకు నా ప్యాంట్ దొరకలేదు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. చాలా ఎక్స్ట్రా చేస్తున్నా, నీకు అర్థమైతలేదు. నేనేం ఎక్స్ట్రా చేస్తలే నాన్న, నాకు ఆల్రెడీ చాలా పని అయింది. ఇప్పుడు చిన్నోడిని అత్తమ్మ దగ్గర వదిలేసిన వాడు వస్తాడు, వాడు రాగానే వానికి దింపి దానికి గంట కూసో. మళ్ళీ నువ్వు జిమ్కి వచ్చినావు, నీకు ప్రోటీన్ వాడాలి, నీకోటి చేయాలి, మళ్ళీ నీకు వేరేగా ఉండాలి, మళ్ళీ మేము వేరేగా తినాలి. ఇప్పుడు నువ్వు ఇట్లా పార్క్ లో కూర్చున్నాడు. ఇది మడత పెట్టు, మడత పెట్టు, జల్దీ జల్దీ మడత. నాకు గన్నెత్తారా? నువ్వు మడత పెట్టేసి. చింటూ కొన్ని వాటర్ తీసుకురా. నోరు ఎండకపోతుంది, నేనేంటో ఒర్రి ఒర్రి నాతోనైతే. మరి ఇంకేం, ఎప్పుడెప్పుడు వర్క్ చేయాలి, మాకు కూడా హెల్ప్ చేయాలి. ఎప్పుడు చూడు అరే కానీ రోజు చేయమంటున్నా నాన్న. ఎప్పుడన్నా ఒక జారినే అన్న, సారీ. ఇంకోటి తెస్తా ఇక్కడితే. ఇగో నన్ను ఇవి దాగేసి అప్పడు. ఏం నాటకాలు చేస్తుర్రా? ఎందుకు నవ్వుతున్నావు? కూర్చోను సరే కానీ ఇగో నీవు కూడా ఇచ్చేది మడత పెడతా. ఏం లేదు, నీ మీద ప్రాంక్ చేసినాం చిన్న. నీళ్ళు ముఖం మీద బాగైందా? ప్రతిదానికి ఓవర్ యాక్షన్. అది కూడా ఉత్త కదా. చేయొద్దు కదా. చెప్పొద్దు కదా. అబద్ధం చెప్పలేడు వాడు. ఇట్లా ఇట్లా అయిందని చెప్పిండు. వాడు చేసిన నువ్వు ఇక్కడ రా, నీకు మైక్ లేదు, నీ మాటలు వినిపి ఇట్రా. నావే నేను నా కూడా చూడు. అప్పటి నుంచి మాకు ఒకటైతే మాకు అక్కడ కెమెరా పెట్టిన చూడు. కెమెరా కూడా చూడలేడు అప్పటి నుంచి. ఆయన రోకుంటే కదా, ఎన్నడు ఒక పుల్ల ఇక్కడ దక్కడ జరపడు అన్నట్టు కాదు. మా ఆయన చాలా సాయం చేస్తారు నాకు, నిజంగా ప్రామిస్. ఇగో మా ఆయన చేతిలో చేసి చెప్తున్నా, ఆయన అట్లాంటి మనిషి కాదు. నన్ను మాత్రం పనిలో పెట్టి నాకు కష్టపడేటట్టు ఏం చెయ్యడు ఆయన. నాకంటే ఎక్కువ పని చేసి నాకే ఇంకా ఏమంటారు హెల్ప్గా ఉంటారు ఎప్పుడు. ఇక్కడ జరుగు, నీకు మైక్ అట్లా ఏం ఉండదు. ఇప్పుడు షూట్ కాబట్టి షూట్లోనే మర్చిపోవాలి. ఇప్పుడు బిగ్ బాస్లో టాస్క్ ఆడితే టాస్క్లో కొట్టుకుంటాం, మళ్ళీ టాస్క్లో మర్చిపోతాం కదా. టాస్క్లో కొట్టుకుందాం టాస్క్ కదా, ఎట్లా కొట్టుకుందాం. అయితే ఇది గైస్, ఏమనుకోకు, సారీ. సిగ్గు లేకుండా నాతో బాత్రూంలో అడిగిపించి
అవి తోడిపించి బట్టలు మడత పెట్టించి మరి ఏం నాన్న నువ్వు ఏం చేస్తున్నావు చాలా రోజులు ఇక బాత్రూమ్ సాఫ్ చేయక ఎంత గలీజ్గా తయారైనవే అంటే నీ బ్లాగ్ కోసము బాత్రూమ్ గడిపిస్తావు నీతో బాత్రూమ్ గడిపియలే జనాలకు చూపించిన హస్బెండ్ వైఫ్కి హెల్ప్గా ఉంటే వైఫ్కి ఎంత పని తక్కువ ఉంటుంది ఎంత స్ట్రెస్ తక్కువ ఉంటుంది లేకపోతే అన్ని పనులు స్పెషల్లీ హౌస్ వైఫ్లకు పనులకు పోతారు పొద్దున పోయి రాత్రి వస్తారు వీళ్ళు ఇంట్లో పనులు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అందరు మొగోళ్ళు చేస్తారు నువ్వు చూసినావా అందరు మొగోళ్ళు చేస్తున్నారా లేదా అని నువ్వు అందరు నీళ్ళకుంటారని ఎట్లా చెప్పాలి గ్లాస్ తీసుకొని కొడతా నేను చెప్తున్నాను అందుకే ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొచ్చినా నాకు తెలుసు నువ్వు పని చేస్తావు కానీ చింటూ ఇవాళ నేను చెప్తున్నా నాకు ఇది ఎట్టరా దేవుడా నన్ను కాపాడన్నట్టుండే నువ్వు ఎందుకు నవ్వినావు నాకు చెప్పసలికి నీకు ప్రాంక్ చేయాలంటే మళ్ళీ జిందాగిలా చింటూను మాత్రం పిలువ నేను సరే ఇది ఈరోజు వ్లాగ్ గైస్ సో ఈ ప్రాంక్ చేయడానికి ఒకటే ఒక నాకు ఉద్దేశం ఏంటంటే బీ హెల్ప్ఫుల్ టు ఈచ్ అదర్ ఎలాంటి సిచ్యువేషన్లు అయినా ఒకళ్ళొకళ్ళని హెల్ప్ చేసుకుంటూ కలుపుకొని పనులు చేసుకోండి ఒకళ్ళ మీద ప్రెషర్ పడదు అట్లనే ఎప్పుడు కొట్లాడకండి ఒకళ్ళొకళ్ళ మీద అరవకండి ప్రేమగా ఉండండి కలిసిమెలిసి ఉండండి కలిసి ఉండండి పెంక మీద పడండి ఓకే మా ఆయన లెక్క థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ అ ప్రాంక్ వీడియో సక్సెస్ఫుల్లీ ప్రాంక్ అయిందా లేదా నాకు ఫస్ట్ అది చెప్పు నాకు మధ్యలో డౌట్ కొడుతుండే ఎందుకు నవ్వుతూ కానీ ప్రాంక్ అని అర్థం కాలేదు కాలేదు కదా నీకు కాలేదు కదా వీడియో ఎప్పుడు కట్ చేస్తాను మీకు మా వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా స్విష్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుస్తాము మా రాయనెట్టి చాలా భయపడుతున్నాడు ఈ వీడియో కట్ చేయగానే నాకు ముందే తెలిసిపోయింది అందుకే నేను ఇట్లా అరే నువ్వు మళ్ళా ఎప్పుడు కాదు నీకు ఎప్పుడు తెలిసిపోయి ప్రాంక్ అని నీకు ఎప్పుడు తెలిసింది నీకు నేను తెలియని ట్యాగ్ చేసిన అంత లేదు నీకు అంత అస్సలు లేదు ఇంకొకటి తెలుసా నువ్వు పోసిన నీళ్ళకు చింటూ తెల్లగా అయిపోయింది ఇప్పుడు ఇంకా తెల్ల చేస్తాను బాయ్ 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 చిన్న పని